చిన్నమస్తాదేవి స్వయం శిరః ఖండిత దేవత. హిందూమతంలోని తాంత్రిక దేవతలలో చిన్నమస్తిక మరియు ప్రచండ చండికగా పిలువబడే చిన్నమస్త ఒక ముఖ్యమైన దేవత. తాంత్రిక బౌద్ధ మతంలో ఈమెను చిన్నముండ అని పిలుస్తారు. చిన్నమస్తా దేవిని శక్తి యొక్క రౌద్ర రూపంగా కొలుస్తారు. చిన్నమస్త అనగా ఖండింపబడిన శిరస్సు అని అర్థం. ఈ హిందూ ఆధ్యాత్మిక అమ్మవారు భీతికరమైన ప్రతిరూపంతో చిత్రీకరింపబడినది. దశ మహావిద్యాలలో ఈ దేవి గురించి చెప్పడం ఉంది. హిందూమతంలో ఉన్న దేవతలలోకెల్లా అత్యంత ఉగ్రరూపంతో ఉండే దేవతలలో చిన్నమస్త ఒకరు. స్వీయ శిరచ్ఛేదం చేరుకున్న ఈమె ఒక శక్తిపీఠ దేవత. చిన్నమస్త ప్రాణదాత మరియు ప్రాణహర్త. మహావిద్యాలలో ఒక దేవతగా కొలువబడే ఈమెను లైంగిక వాంఛపై స్వీయ నియంత్రణకు చిహ్నంగా లైంగిక శక్తిస్వరూపిణిగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఆమె తన మాతృభావనలతో చేసిన త్యాగానికి, తన లైంగిక ఆధిపత్య ధోరణికి మరియు స్వీయ వినాశకారక రౌద్రానికి ప్రతీక. ఆమె తీరు రౌద్రం మరియు బీభత్సంతో కూడుకుని ఉంటుంది. కనుక ఆమెను అన్ని చోట్ల పూజించరు. ఆమెకు సంబంధించిన దేవాలయాలు ఎక్కువగా ఉత్తర భారతం మరియు నేపాల్లో ఉంటాయి. ఆమెను హిందువులు మరియు బౌద్ధ మతం వారు పూజిస్తారు. బౌద్ధ మతంలో ఈమెను చిన్నముండ అని పిలిచే దేవత చిన్నమస్తను పోలి ఉంటుంది. చిన్నముండ, వజ్రయోగిని పేరుతో టిబెట్కు చెందిన బౌద్ధమతం వారు కొలిచే ఖండిత శిరస్సు కలిగిన దేవత. చిన్నమస్త జంధ్యంగా సర్పాన్ని ధరించి, మెడలో మహాకాళి వలె కపాలాలు, ఎముకలతో కూడిన దండను ధరించి ఉంటుంది. ఆమె ఖండిత కంఠం నుండి చిమ్ముతున్న రక్తధారలను, ఆమె సేవకురాళ్లైన జయ మరియు విజయ నోట్లోకి ప్రవహిస్తుంటాయి. ఆమె ఎడమచేతిలో ఆమె కపాలంతోనే చేసిన భిక్ష పాత్ర, కుడిచేతిలో ఆమె తన శిరస్సు ఖండించడానికి ఉపయోగించిన ఖడ్గం ఉంటాయి. ఇంకొక కథ ప్రకారం చిన్నమస్త రతిమన్మధుల నగ్న జంటపై నిలబడి ఉంటుంది. అలా నిలబడిన ఆమె తన భౌతిక శరీరంపై పూర్తి నియంత్రణతో తన శరీరం నుండి మనస్సును విముక్తం చేసుకోవడం కొరకు శిరస్సు ఖండించుకుంటుంది. చిన్నమస్తను జీవితచక్రంలోని 3 దశలైన జన్మ, రతి మరియు మృత్యువు అనే దశలకు చిహ్నాలుగా 3 రూపాంతరాలలో సేవిస్తారు. చిన్నమస్త ఇంట్లో కొలుచుకునే ప్రత్యేక దేవతగా అంత ప్రసిద్ధి చెందలేదు. తాంత్రికులు అతీంద్రియ శక్తులు మరియు సిద్ధి ప్రాప్తి కొరకై ఈమెను ఉపాసిస్తారు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి శ్రీం హ్రీం క్లీం ఐం చిన్నమస్తాయై హం హం ఫట్ స్వాహా అనే మంత్రం పాటించాలి.